ఆత్మీయులకు నమస్కారం. కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతాం. శరీరం సహకరించినంత వరకు ఎంత కష్టమైనా చేస్తాం. మనం చేసే పనులన్నింటికీ ఎక్కడో ఒక చోట ఇక చాలు అనిపిస్తుంది. అయితే డబ్బు సంపాదన విషయంలో అలా అనుకున్న వారిని చూశారా ఎప్పుడైనా? ఇంత డబ్బుంటే చాలు అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఆ సద్భావన లేకపోవడం వల్లనే అవసరంతో మొదలై ఆశగా మారి అత్యాశకు దారితీసి దురాశతో ముగిసే డబ్బు జీవితాలే అన్నీ. నిత్యం చూస్తూనే ఉంటాం. మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి డబ్బుతోనే పని, డబ్బు కోసమే పని చేస్తాం. డబ్బు గురించి ఎవరేం చెప్పినా ఆసక్తిగా వింటాం. అందుకనే మోర్గాన్ హౌసెల్ రాసిన పుస్తకం ద సైకాలజీ ఆఫ్ మనీ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లోకి అనువాదమై కోట్లాది కాపీలు అమ్ముడుపోయింది. డబ్బుతో పాటు ఆయనకు ఎన్నో అవార్డులు కూడా సంపాదించి పెట్టింది. 125 క్రితం జర్మన్ సోషియాలజిస్ట్ జార్జ్ సిమెల్ ద ఫిలాసఫీ ఆఫ్ మనీ అనే పుస్తకం రాశారు. మనుషులు జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో డబ్బు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది అంటాడు వారు. డబ్బు సంపాదించడం కన్నా డబ్బు పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే ముఖ్యం అంటారు ద సైకాలజీ ఆఫ్ మనీలో మోర్గాన్ హౌసెల్. ఎంత మేధావైనా డబ్బు విషయంలో తన ప్రవర్తన మీద నియంత్రణ లేకపోతే ఆర్థిక దుస్థితి తప్పదంటారు. అందుకనే ఆర్థిక శాస్త్రంలో ప్రవేశం లేని సామాన్యులు ధనవంతులవడం చూస్తుంటాం. ఇక్కడ తెలివితేటలతో, లెక్కల్లో ప్రతిభతో సంబంధం లేదు. భయం, దురాశ, గర్వం, అసూయ లాంటి భావోద్వేగాలు ఇతరులతో పోలిక లాంటివి డబ్బుతో మన సంబంధాన్ని నిర్దేశిస్తాయని రచయిత తేల్చి చెప్పారు. రొనాల్డ్ రీడ్ అనే వ్యక్తి కట్టెలు కొట్టడం, కార్లు మరమ్మత్తు, కార్యాలయాలు ఊడవడం వంటి పనులు చేసి చిన్న ఇల్లు కొనుక్కుని అత్యంత సాధారణ జీవితం గడిపి 92 ఏళ్లకు చనిపోయాడు. ఆయన రాసిన వీలునామా వల్ల ఒక్కసారిగా పతాక శీర్షికలకు ఎక్కాడు. తన ఆస్తిలో $20 లక్షల పిల్లలకిచ్చి 60 లక్షలు ఆసుపత్రి, గ్రంథాలయాలకు దానంగా రాశాడు. ఆయన లాటరీలు గెలవలేదు, ఎవరినీ దోచుకోలేదు, కేవలం పొదుపు చేశాడు. చిన్న చిన్న మొత్తాలనే మంచి స్టాక్స్లో పెట్టుబడి పెట్టి అవి పెరిగేదాకా ఓపిక పట్టాడు. నిరాడంబరంగా బతికాడు. రీడ్కి లేనివన్నీ రిచర్డ్ ఫస్కోన్కి ఉన్నాయి. మంచి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, బోలెడంత సంపద, విలాసవంతమైన జీవితం. ఆ స్థాయిని కొనసాగించడానికి భారీగా అప్పులు చేశాడు. ఆ వెంటనే ఆర్థిక సంక్షోభం వచ్చింది. చివరికి దివాలా తీసి ఆస్తుల్ని అసలు విలువ కన్నా 75% తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో నిజ జీవిత ఉదాహరణలతో డబ్బుని ఎలా నిర్వహించాలో, పెట్టుబడుల విషయంలో మనని ప్రభావితం చేసే అంశాలేమిటో ఆసక్తికరంగా చెబుతాడు రచయిత. ఎంత సంపాదించారన్నది కాదు, ఎంత పొదుపు చేశారన్నది ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవన శైలిని మంచి ఆలోచనలు, మంచి పనుల ఆచరణకు, మంచి మాటలు మాట్లాడడానికి ఎంచుకునే స్వేచ్ఛని ఇచ్చేదే నిజమైన సంపద అని తేల్చి చెప్పేస్తుంది ఈ పుస్తకం. ఒక్క మాట మిత్రులారా, మనం ఎలా ఉండాలో ఈ పుస్తకాలన్నీ చెప్పనప్పుడే మన మహాకవి భర్తృహరి సంస్కృతంలో ఇలా చెప్పాడు. శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పానిర్నతు కంకణేన విభాతి కాయః కరుణాపరాణం పరోపకారేణ నచందనేన. నిజమైన అలంకారము శరీరమునకు మంచి మాటల చేత, దానము చేయుట చేత మరియు ఇతరులకు సహాయపడుట చేత మాత్రమే వచ్చును, పై మెరుగుల వలన రాదు. ఇది గుర్తుపెట్టుకుంటే మనం సంపాదను ఎలా వ్యయం చేయాలో తెలుస్తుంది. సంపదను అంటే డబ్బును మంచి మార్గాన ఖర్చు పెడదాం. 10 కాలాల పాటు మనుషుల మనస్సుల్లో నిలుద్దాం. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం.